అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. రైతులందరి ఖాతాల్లోనికి 33,000 రూపాయలు వేయాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, దీన్ని ఎవరికి వేస్తారు, ఎవరెవరు దీనికి అర్హులు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి. రైతులందరి కోసం ధాన్యం అమ్మిన 48 గంటల్లో మనకు డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోనికి వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన రైతుల కోసం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ పథకం ఏమిటి అంటే, మన రైతులందరూ పశుగ్రాసాన్ని పండించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే చెల్లిస్తోందండి. 33,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన పశుగ్రాసాన్ని పండించడం కోసం మీకు అయ్యే కూలి ఖర్చులు, తర్వాత మెటీరియల్ ఖర్చులకి ఈ డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం యొక్క నిధులతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతేకాకుండా 5 ఎకరాల లోపు పొలం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. ఈ పథకం పొందాలి అంటే మీ పొలం 5 ఎకరాలు లోపు అయి ఉండాలి. అంతేకాకుండా మీరు సంవత్సరం పొడవునా నీటి సౌకర్యం కలిగి ఉండాలి, అంటే బావి కానీ బోరు కానీ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఉపాధి హామీ జాబ్ కార్డును కలిగి ఉండాలి. ఈ 3 ఉన్నట్టయితే మీరు పశుగ్రాసాన్ని, బహువార్షిక పశుగ్రాసాన్ని పండించడానికి అర్హులవుతారు. ఈ పథకం కిందికి అర్హత పొందుతారు. దీన్ని 5 సంవత్సరాలకు పశుగ్రాసం పండించడం కోసం మన డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇవి మొత్తం 5 ఉన్నాయండి, 5 రకాలు ఉన్నాయి. 10 సెంట్లలో పండించే పశుగ్రాసం, 20, 30, 40, 50 ఇలా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్ని పండించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే ఇస్తోందన్నమాట. ఈ పశుగ్రాసాన్ని పండించడం కోసం మనము ఎవరిని సంప్రదించాలంటే, మండల వైద్య శాఖాధికారిని మనం సంప్రదించి వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఉపాధి హామీ ఏపీఓ గారికి మన అప్లికేషన్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు మీకు మీ ఖాళీ స్థలాన్ని ఫోటో తీయడం జరుగుతుంది జియో కోఆర్డినేట్స్తో. అంటే పక్కా మీ ప్లేస్ను ఎక్కడ ఉంది మీ ప్లేస్ అని చెప్పేసి జియో కోఆర్డినేట్స్తో ఫోటో తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఫోటో తీసుకున్న తర్వాత, ఖాళీ స్థలం ఫోటో తీసుకున్న తర్వాత మొక్కల్ని తెచ్చి నాటుకోవాల్సి ఉంటుందన్నమాట. మొక్కలను తెచ్చి నాటుకున్న తర్వాత వాటి పెరుగుదలను వివిధ దశల్లో ఫోటోలు తీసి ఆ ఫోటోలను అయితే మనము పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇలా పంపించిన తర్వాత మనకు సంవత్సరం లోపుగా వివిధ దశలలో మనకు ఈ డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. డబ్బుల్ని బ్యాంకు ఖాతాలోకి, రైతు యొక్క బ్యాంకు ఖాతాలోకి అయితే వేయడం అయితే జరుగుతుందండి. మొత్తంగా 50 సెంట్లకు 33,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి 5 ఎకరాల లోపు మాత్రమే భూమి కలిగి ఉండాలి, సొంత భూమి అయి ఉండాలి, బోరు కానీ బావి కానీ కలిగి ఉండాలి. ఇక 10 సెంట్ల స్థలంలో మీరు పండించినట్టయితే మీకు ఎంత డబ్బులు వస్తాయి, 20 సెంట్లు ఎంత వస్తాయి, ఇలా 50 సెంట్ల వరకు ఎంతెంత డబ్బులు వస్తాయో మనం ఒకసారి చూద్దామండి. 10 సెంట్లలో మీరు పశుగ్రాసాన్ని పండించినట్టయితే మీకు మెటీరియల్ ఖర్చులు వచ్చేసి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కూలి ఖర్చులు వచ్చేసి 3,595 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 6,595 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట 10 సెంట్లలో పశుగ్రాసాన్ని పండించినట్టయితే. ఇక 20 సెంట్లలో పశుగ్రాసాన్ని పండించినట్టయితే మీకు మెటీరియల్ ఖర్చులు వచ్చేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూలీ ఖర్చులు వచ్చేసి 7,197 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 13,197 రూపాయలు ఒక సంవత్సరం లోపుగా మీకు మీ ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది. ఇక 30 సెంట్లలో పశుగ్రాసాన్ని పండించిన వాళ్ళకు వచ్చేసి 9,000 రూపాయలు మెటీరియల్ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా కూలీ ఖర్చులు వచ్చేసి
10,795 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 19,795 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక 40 సెంట్లో పండించే వాళ్ళకు 12,000 రూపాయలు మెటీరియల్ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూలి ఖర్చులు వచ్చేసి 14,394 రూపాయలు. ఇక అంతా కలిపి 26,394 రూపాయలు 40 సెంట్లో పండించే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 50 సెంట్లో పండించే వాళ్ళకు వచ్చేసి 15,000 రూపాయలు మెటీరియల్ ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూలీ ఖర్చులకు వచ్చేసి 17,992 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 32,992 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా 33,000 రూపాయల వరకు రైతుల ఖాతాల్లోనికి సంవత్సరం లోపుగా మన రాష్ట్ర ప్రభుత్వం వేయడం అయితే జరుగుతుందండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి, మనం ఎక్కడ అప్లై చేయాలనేసి మనం చూద్దామండి. దీన్ని మనము మండల వైద్య శాఖాధికారికి అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్తో పాటుగా మీ ఆధార్ కార్డును, మీ భూమి యొక్క రికార్డు యొక్క జిరాక్స్ కాపీలను, తర్వాత మీ ఉపాధి హామీ జాబ్ కార్డును, మీ బ్యాంకు ఖాతా యొక్క జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసినట్టయితే మీరు ఈ పథకానికి అర్హులవుతారు. మనకు పశుగ్రాసం అయితే 5 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చండి. ఒక్కసారి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం లోపుగా ఈ డబ్బులను అయితే మీకు వేయడం అయితే జరుగుతుంది. పశువులు ఉండి మేత కోసం పంట పొలాలు ఉన్నవాళ్ళు దీన్ని వినియోగించుకోండి. 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరూ దీనికి అర్హులేనండి. సన్నకారు రైతులందరూ దీనికి అర్హులే. మీ మండల వైద్య శాఖాధికారిని కలిసినట్టయితే మరిన్ని వివరాలు అయితే మీకు తెలుస్తాయండి. ఇదండి మనకు రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు కూడా మా నుంచి సమాచారాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఏది మిస్ అవ్వకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.